హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మామిడికాయ ఉసిరికాయ కాంబినేషన్లో ఒక కొత్త ఊరగాయని మీకు చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు ఎన్నో రకాల ఉసిరికాయ పచ్చళ్ళు చూసి ఉంటారు. ఒక్కసారి ఈ ఉసిరికాయ పచ్చడిని ఈ స్టైల్లో ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. అంతేకాదండి, 1 year వరకు నిల్వ ఉంటుంది. కొత్త రకం ఉసిరికాయ పచ్చడి అని ఎందుకు అంటున్నానంటే, ఇది నేను ఇంతవరకు ఎక్కడా వినలేదు, చూడలేదండి. యూట్యూబ్లో కూడా ఎక్కడా లేదు. నేనే ఫస్ట్ టైం పట్టానమాట. సో ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేసి నాకు నచ్చి, అలాగే మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా చాలా బాగుందని అప్రిషియేట్ చేసిన తర్వాతే ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నానండి. సో మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇది మా మామిడి చెట్టు అండి. ఈ చెట్టు కాయలతోనే నేను ఇప్పుడు ఈ పచ్చడి పట్టాను అనమాట. మాకు మామిడి చెట్టు ఉసిరి చెట్టు 2 ఉన్నాయండి. నేను ఇలా ట్రై చేయడానికి కారణం కూడా ఇదే అనమాట. ఈ రెండిటితో పచ్చడి పడితే ఎలా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ పచ్చడి ట్రై చేశాను. ఈ చెట్టు పెట్టి 7 years అయిందండి. దాదాపు 5 years నుంచి కాస్తుందండి. ఇది 5th year అనమాట. సో ఈ కాయలన్నీ కోపించాము. మొత్తం ఇన్ని కాయలు వచ్చాయండి. వీటిలో 7-8 కాయలు మాత్రమే ఇప్పుడు నేను చేసే పచ్చడికి యూజ్ చేశాను. కొన్ని కాయలు మా చుట్టుపక్కల వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసాము, మిగిలినవి వేరే పచ్చళ్ళకి వాడామండి. అలాగే ఇది మా ఉసిరి చెట్టు అండి. రాతి ఉసిరి చెట్టు అనమాట. నాటు ఉసిరి చెట్టు అండి. అంటే కొద్ది చిన్న సైజులో ఉంటాయి అన్నమాట. హైబ్రిడ్ ఉసిరిలాగా పెద్ద పెద్ద సైజు ఉండవు, కానీ పచ్చడికి బాగుంటాయండి ఇవి. ఇప్పుడు నేను ఈ ఉసిరికాయలతోనూ ఆ మామిడికాయలతోనూ కాంబినేషన్లో పచ్చడి పడుతున్నాను. సో ఈ ఉసిరికాయలన్నీ కోసిన తర్వాత చాలానే వచ్చాయండి. తెలిసిన వాళ్ళందరికీ తలా కొన్ని కాయలు డిస్ట్రిబ్యూట్ చేసి మిగిలిన కాయలతో నేను పచ్చడి పట్టుకున్నాను అనమాట. ముందుగా ఈ కాయల్ని శుభ్రంగా నీళ్లతో కడిగి పొడి బట్ట మీద ఆరబెట్టుకోవాలి. ఉసిరికాయలతో 5-6 రెసిపీస్ చేస్తానండి. ఇక్కడ నేను మామిడికాయ కాంబినేషన్లో చేసే ఈ పచ్చడికి ఒక మానిక ఉసిరికాయలు తీసుకున్నానండి. మానిక అంటే 2 లీటర్ల గిన్నె ఏదైనా ఉంటే దాని నిండుగా అన్నమాట. అదేవిధంగా మామిడికాయలను కూడా శుభ్రంగా కడిగి తుడిచి ఆరిన తర్వాత చెక్కు తీసి ఈ విధంగా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. మామిడికాయల చెట్టు నుండి కోసేటప్పుడు ఒక్కొక్క కాయ నేల మీద పడిపోతూ ఉంటుంది. అలా నేల దెబ్బ తగిలిన భాగాన్ని తీసేయాలి. నేల దెబ్బ తగిలిన భాగంలో కణజాలం దెబ్బతిని ఉంటుంది కాబట్టి పచ్చడి పాడయ్యే అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు ఈ మామిడికాయలు ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి 1/2 డబ్బా సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. పేస్ట్ ఎందుకు చేశాను అంటే, మనం ఇక్కడ చింతపండు పేస్ట్ బదులు మామిడి పేస్ట్ వాడుతున్నాం అనమాట. ఇప్పుడు స్టవ్ అంటించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయిలో 1/2 లీటర్ వేరుశనగ నూనె వేసి మీడియం హీట్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో ఉండగానే పొడి ఆరిపోయిన ఉసిరికాయలను వేసి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉసిరికాయలను ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలను ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. హై ఫ్లేమ్లో అసలు ఎప్పుడూ కూడా ఫ్రై చేయకూడదు. హై ఫ్లేమ్లో వేస్తే కనుక పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చిగానే ఉంటుంది. సో ఎప్పుడు కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అలానే మరీ ఎక్కువ రంగేమి రావసరం లేదండి, మరీ బాగా డార్క్ బ్రౌన్ ఏమి రావసరం లేదు. మనం కనుక కాయ పట్టుకొని చూస్తే మెత్తగా, అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, వీడియోలో చూసినట్టుగా ఈ విధంగా మెత్తగా ఉంటే చాలు. లోపల వరకు ఉడికితే సరిపోతుంది. కలర్ కూడా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుందండి. నాకు ఇక్కడ కరెక్ట్గా ఫ్రై అయ్యాయి. నేను ఇప్పుడు వీటన్నిటిని తీసేసి వేరే బేసిన్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. అలాగే అదే ఆయిల్లో మిగిలిన ఉసిరికాయలను కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకుంటాను. ఉసిరికాయలు ఫ్రై అయిన తర్వాత ఏ విధంగా ఉండాలో నేను ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను చూడండి. ఒక ఉసిరికాయని ఈ విధంగా పట్టుకొని నొక్కితే మెత్తగా తగలాలన్నమాట. లోపల వరకు మనకి ఎక్కడ పచ్చి తగలకుండా ఈ విధంగా మెత్తగా ఉండి గింజ బయటికి ఇలా వచ్చేయాలి. ఇలా అయితే కరెక్ట్గా మనకి ఫ్రై అయినట్టు అనమాట. కలర్ కూడా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉండాలి. ఉసిరికాయలు వేగిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి. నేను ఇక్కడ ఈ సైజు వెల్లుల్లి 8 తీసుకున్నాను. వాటిని ఈ విధంగా గర్భాలుగా విడగొట్టుకొని మిక్సీలో వేసి కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 50 grams వరకు మెంతులు తీసుకుంటున్నానండి. ఈ మెంతుల్లో రాళ్ళు గడ్డలు ఏమీ లేకుండా శుభ్రం చేసుకొని లో ఫ్లేమ్లో దోరగా మంచి రంగు వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతుల్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన వెంటనే స్టవ్ మీద నుంచి దించేసి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అదే గిన్నెలో ఉంచకూడదండి, మాడిపోయే అవకాశం ఉంది. ఈ మెంతులు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి పచ్చడి కలిపేసుకుందాము.
ఉసిరికాయలు మానికండి, ఉప్పు, కారం, 8 వెల్లుల్లిపాయల కచ్చాపచ్చా పేస్ట్, 50 గ్రాముల మెంతులను వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి, మామిడి పేస్ట్. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి ఉసిరికాయలను యాడ్ చేస్తున్నాను. కారం 2 డబ్బాలు యాడ్ చేస్తున్నానండి. మానిక ఉసిరికాయలకి 2 డబ్బాల కారం యాడ్ చేస్తున్నాను. ఈ కారం అనేది బాగా ఘాటుగా ఉంటే కొంచెం తగ్గించుకోవచ్చండి. 30 డబ్బా సాల్ట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మామిడి పేస్ట్లో నేను 1/2 డబ్బా వేసుకున్నాను ముందే. అలాగే మెంతిపిండి, కచ్చా పచ్చాగా చేసుకున్న వెల్లుల్లి ముద్ద, నెక్స్ట్ మామిడి పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. అది కూడా డబ్బాతోనే కొలుస్తున్నాను. ముందు 2 డబ్బాలు మామిడి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. మొత్తం కలిపిన తర్వాత టేస్ట్ చూసి ఇంకొంచెం పడితే కనుక మళ్ళీ యాడ్ చేస్తాను అనమాట. ఈ పచ్చడి అంతా అంతేనండి. ఉప్పు కానీ, కారం కానీ, మామిడి పేస్ట్ కానీ మనం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మనం కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏది తగ్గినా సరే మనం చివరిలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇదంతా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూస్తే ఇంకొంచెం పడుతుంది అనిపించింది. సో టోటల్గా నాకు ఇక్కడ 3 డబ్బాల మామిడి పేస్ట్, అంటే నేను ఎంత అయితే తయారు చేసుకున్నానో అంతా కరెక్ట్గా సరిపోయిందనమాట. 3 డబ్బాల మామిడి పేస్ట్ని ఈ పచ్చట్లో యాడ్ చేశాను. ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలండి. సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే కనుక మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి నాకు సరిపోయినట్టు అనిపించి దీన్ని అలా ఉంచేసాను. 3వ రోజున టేస్ట్ చూసిన తర్వాత కావాలనుకుంటే మళ్ళీ అడ్జస్ట్ చేస్తాను. ఈ విధంగా పచ్చడిని బాగా కలుపుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలండి. తాలింపుకి ఉసిరికాయలు వేయించిన నూనెతో పాటుగా ఇంకో 1/2 కేజీ నూనె పట్టిందండి. అంటే టోటల్గా 1 కేజీ నూనె పట్టిందనమాట. తాలింపులో పప్పులేమీ వేయవసరం లేదండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లి ఇవి వేస్తే సరిపోతుంది. తాలింపు చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలండి. వేడివేడిగా అస్సలు కలుపుకోకూడదు. సో పచ్చడి ఈ విధంగా కలుపుకోవడానికి వీలుగా నేను ఇక్కడ తాంబూలం పండల్లోకి షిఫ్ట్ చేశాను. తాలింపు బాగా పచ్చడికి పట్టేలాగా బాగా కలుపుకొని ఆ తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పచ్చడిని 3వ రోజున ఒకసారి రైస్లో కలుపుకొని చూసి ఏది తగ్గినా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. మనం ఇక్కడ చింతపండు పేస్ట్ బదులు మామిడి పేస్ట్ వాడాము. సో మామిడికాయల్లో పులుపు అనేది అన్నిట్లోనూ ఒకే రకంగా ఉండదు కదా. సో అందుకని ఉప్పు అనేది ముందే ఎక్కువ వేసుకోవద్దండి. కావాలనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మనము. అలాగే ఘాటైన కారం అయితే కనుక ఇంకొంచెం తగ్గించుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ కారం వాడాను, అంటే మరీ ఎక్కువ ఘాటు లేని కారం వాడాను అనమాట. సో అందుకని 2 డబ్బాలు యాడ్ చేశాను. ఏది తగ్గినా సరే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. ఈ పచ్చడి కొన్న సౌలభ్యం అండి. అది అయిపోయిందండి. సైడ్స్ క్లీన్ చేసేసి మూత పెట్టేసి పచ్చడిని ఒక పక్కన పెట్టేశాను. 3వ రోజు చూస్తున్నానండి. మూత తీయంగానే గుమగుమలాడిపోతుందండి పచ్చడి అయితే. ఆయిల్ పైకి వచ్చేసి చూసారా ఎలా ఉందో. కరెక్ట్గా నాకు కేజీ ఆయిల్ పట్టిందండి మామిడి ఉసిరికాయలకి. టేస్ట్ చూస్తే ఉప్పు కాస్త పడుతుంది అనిపించింది. సో అందుకని మరో 1/4 డబ్బా వరకు ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. సో ఉప్పు యాడ్ చేసుకోవడానికి వీలుగా పచ్చడిని మళ్ళీ తాంబూలం పళ్ళెల్లోకి షిఫ్ట్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను. ఒకవేళ పులుపు తగ్గింది అనిపిస్తే మరి కొద్దిగా మామిడి పేస్ట్ ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఘాటు తగ్గింది అనిపిస్తే మరి కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఉప్పు తగ్గింది కాబట్టి ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఆయిల్ ఇంకా కావాలనుకుంటే మరి కొంత ఆయిల్ని వేడి చేసి చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ కేజీ ఆయిల్ కరెక్ట్గా సరిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మామిడికాయలు, ఉసిరికాయలు దొరికే రోజుల్లో తప్పనిసరిగా ఇలా ట్రై చేసి పెట్టుకోండి. పచ్చళ్ళు పట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పట్టేసేయచ్చు. టేస్ట్ కూడా అద్దరిపోతుందండి. 1 ఇయర్ వరకు గ్యారంటీగా నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి. నెయ్యి కూడా అక్కర్లేదండి. నెయ్యి వేసుకుంటే ఒరిజినల్ టేస్ట్ పోతుంది. నెయ్యి లేకుండానే తినండి. మామిడికాయలు, ఉసిరికాయలు దొరికిన ప్రతిసారి మీరు ఈ పచ్చడి తప్పకుండా పడతారు. ఉసిరికాయలకి నల్లబడిపోయే గుణం ఉంది కాబట్టి ఉసిరికాయ పచ్చడి కూడా రంగు మారిపోతూ ఉంటుంది. బయట పెట్టినా 1 ఇయర్ వరకు ఉంటుందండి. కాకపోతే ఫ్రిడ్జ్లో పెడితే కనుక రంగు మారకుండా ఉంటుంది.
సో ఈ పచ్చడిని మాత్రం తప్పకుండా ఫ్రిడ్జ్లో పెట్టడానికే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ మామిడికాయ ఉసిరికాయ పచ్చడి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవండి మరి. నమస్తే.